బయటగా తిరుమల పరకామణి కేసులో ఎంక్వైరీ కీలక దశకు చేరుకుంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిఐడి అధికారులు మరోసారి విచారించారు. ఈ కేసులో ఇప్పటికే 2 సార్లు ఆయనను విచారణ చేసింది. ఇదే కేసులో భూమన కరుణాకర్ రెడ్డిని కూడా సిఐడి ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సిఐడి విచారణకు పిలిచింది. ఇప్పుడు ఈ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇక ఈ కేసుకు సంబంధించి టీటీడీలో కీలక హోదాల్లో పనిచేసిన ఈవోలు, చైర్మన్లను అధికారులు విచారించారు. ప్రస్తుతం ధర్మారెడ్డిని సిఐడి మూడోసారి విచారణ చేసింది. దాదాపు 4 గంటల పాటు ప్రశ్నించింది. ఇక ధర్మారెడ్డి, భూమన చెప్పిన విషయాలను సిఐడి అధికారులు రికార్డు చేశారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ కుమార్ మృతి కూడా మిస్టరీగా మారింది. దీంతో పరకామణి వ్యవహారం బయటకొచ్చినప్పటి నుంచి ఎవరెవరు ఇందులో పాత్రదారులుగా ఉన్నారు, ఎవరెవరు ఏ అంశాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.